చెటినాడు ఎగ్ కర్రీ తయారీ విధానం. ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయలు ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బ్రౌన్ గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంకొక పాన్ లో ధనియాలు, మిరియాలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బండ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కి ఘాట్లు పెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మగ్గుతున్న టమాటాల్లో కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి కరివేపాకు అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు అలాగే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, కరివేపాకుతో చిన్న తాలింపు చేసుకొని మనం తయారు చేసుకున్న చెటినాడు ఎగ్ కర్రీని బౌల్లోకి తీసుకొని దానిపై నుండి తాలింపు చేసుకొని కొబ్బరి పాలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చెటినాడు ఎగ్ కర్రీ రెడీ అవుతుంది.